నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, రష్యా ప్రాసెస్, మెడికల్ ప్రాసెస్ చెప్తా అని. నాకైతే టైం ఉండట్లేదు, అందుకే లేట్ అయింది బ్రదర్. ఇప్పుడైతే చెప్తాను వివరంగా, ఇంటికాడ నుంచి స్టార్ట్ చేస్తాను ప్రాసెస్ ఏందనేది. దానికి ముందైతే నా వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బ్రో, నేనైతే రష్యాకు వీసా అయితే నేను మెడ్పెల్లో అప్లై చేశాను. ఎస్ఎల్ ఇంటర్వ్యూస్ అని మన బస్ స్టాండ్ దగ్గర, బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. హోండా షోరూమ్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. నేనైతే అక్కడ అప్లై చేశాను. నాకైతే ఇంటర్వ్యూ తీసుకున్నారు రష్యాకి అయితే. మేమైతే ఆ రోజు 47 మంది పోయినాం. అందులో అయితే మేమైతే 6 అయితే సెలెక్ట్ అయ్యాము. తెల్లారి మా ఏజెంట్ ఫోన్ చేసి, నువ్వైతే మెడికల్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూ పాస్ అయినదంటే. సరే, మరి ఎక్కడికి వెళ్ళాలంటే ఆర్మూర్ రమ్మన్నాడు. ఆర్మూరు లోకల్ మెడికల్ ఉంటుంది రష్యాకు, గమ్కో బింకో ఏం అవసరం లేదు అంటే. నేను ఆర్మూర్ వెళ్ళాను. ఆర్మూర్కి వెళ్తే అక్కడ హాస్పిటల్ పేరు చెప్తే హాస్పిటల్ గుర్తులేదు. అక్కడికి వెళ్ళాను. అక్కడైతే ఫస్ట్ అయితే నాకు మెడికల్కి అయితే 7,500 రూపాయలు అయితే తీసుకున్నాడు. బ్లడ్, యూరిన్, సెండాస్ అండ్ చెస్ట్, అయ్యి ఇలాంటివి తీసుకున్నారు. మెడికల్, నార్మల్ మెడికలే. వీసా రావడానికి అయితే నాకు 8 నెలలు పట్టింది. చాలా లేట్ అయింది వీసా అయితే. రష్యాకి అయితే లాస్ట్కి అయితే వీసా వచ్చింది. నేనైతే వీసాకి అయితే 2,50,000 అయితే కట్టాను బ్రో. 2,50,000. అది ఏజెంట్లో బట్టి ఉంటుంది. మీరు ఇట్లా బ్రోకర్ ధర రావద్దు. నేనైతే బ్రోకర్ ధర వచ్చాను. బ్రోకర్ ధర వస్తే కొంచెం ఏంటంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. మీరు డైరెక్ట్గా మరి మన ఆఫీస్ ఉంటాయి కదా, మెట్పేలు ఉన్నాయి, కొరుట్లా ఉన్నాయి, జగిత్యాలు ఉన్నాయి. ఇలా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి పెట్టేసుకోండి. ఏ దేశమైనా సరే మనకేంటంటే ఇంత తక్కువ పేమెంట్ పడుతుంది. బ్రోకర్ ద్వారా మనకైతే మనీ అయితే ఎక్కువ అవుతుంది. అది ఒకటి చూసుకోండి. వెళ్ళాలంటే డైరెక్ట్ ఆఫీసులో పెట్టుకోండి. నాకైతే లాస్ట్కి అయితే 8 నెలలకైతే వీసా వచ్చేసింది. ఆ వీసా కూడా నాకు ఏంటంటే 3 నెలల వీసా వచ్చింది. 3 నెలల వీసా వేసిర్రు. ఇదేంది 3 నెలలు వేసిర్రు, మనకు వీసా అంటే మరి 2 సంవత్సరం ఇస్తారు కదా అని చెప్తే, దానికి కూడా బాగా ఎంక్వైరీ చేశాను. అది చేస్తే రష్యాకు అంతే 3 నెలల వీసా ఇస్తారు, అడిగి అయినాక మళ్ళీ ఇస్తారని చెప్తే అనుమానం కొద్దే ఉన్నా. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాక మళ్ళీ బ్రోకర్ ద్వారా మనకైతే మనీ అయితే ఎక్కువ అవుతుంది. అది ఒకటి చూసుకోండి. వెళ్ళాలంటే డైరెక్ట్ ఆఫీసులో పెట్టుకోండి. నాకైతే లాస్ట్కి అయితే 8 నెలలకైతే వీసా వచ్చేసింది. ఆ వీసా కూడా నాకు ఏంటంటే 3 నెలల వీసా వచ్చింది. 3 నెలల వీసా వేసిర్రు. ఇదేంది 3 నెలలు వేసిర్రు, మనకు వీసా అంటే మరి 2 సంవత్సరం ఇస్తారు కదా అని చెప్తే, దానికి కూడా బాగా ఎంక్వైరీ చేశాను. అది చేస్తే రష్యాకు అంతే 3 నెలల వీసా ఇస్తారు, అడిగి అయినాక మళ్ళీ ఇస్తారని చెప్తే అనుమానం కొద్దే ఉన్నా. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను కష్టంగా 3 నెలల తర్వాత మళ్ళీ అయితే మాకు వీసా వేశారు. మళ్ళీ 3 నెలలు వేశారు. ఇదే ఇక 3 నెలలకు ఒకసారి వేస్తూనే ఉంటారు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి. దానికైతే ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎవరికి వేసినా 3 నెలలు వీసా ఇస్తారు స్టార్టింగ్ అయితే. ఇక్కడికి వచ్చి మెడికల్ వచ్చే వరకు మన ఇంటికడైతే ఎలాంటి మెడికల్ చేశారో ఇక్కడ కూడా సేమ్ మెడికల్. కొంచెం డిఫరెంట్ ఏంటంటే, మనకు బెనిఫిట్ ఏంటంటే, మెడికల్ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం సెకండ్ టైం అయితే మనకైతే అవకాశం ఉంటుంది, మళ్ళీ చేసుకోవచ్చు. యూత్ ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయండి, మనకు ఎలాంటి టెన్షన్ లేదు. మెడికల్ మాత్రం భయపడకండి. ఏదైనా బీపీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం, షుగర్, బీపీ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మనం చాలా డబ్బులు కడతాం కాబట్టి దానికి అది ఒక్కటి చూసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక బ్రదర్ అడిగాడు, బ్రదర్ నీకు పలానా కంపెనీలో వస్తున్నాను, నా కంపెనీలో వర్క్ ఎలా ఉంటుందంటే, బ్రదర్ నాకైతే వేరే కంపెనీ గురించి నాకు తెలియదు. నా కంపెనీలో వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నీకు ఉన్నాను, మీకు హామీ ఇవ్వగలుగుతాను. నా కంపెనీలో పని బాగానే ఉంది, సాలరీ బాగానే ఉందని చెప్పగలుగుతాను. మా కంపెనీలో వర్క్ వచ్చి నాదైతే రోడ్డు మెయింటెనెన్స్ వర్క్. నాకు జీతం వచ్చేసి నాకు 50,000 రూపాయలు వస్తాయి. ఇంటికాడి అంటే గంతే 55,000-56,000 వస్తాయి ఇంటికాడి. నా పని బాగానే ఉంది. ఇక వేరే కంపెనీ గురించి అంటే నాకైతే తెలియదు బ్రో. మీరు వెళ్ళాలనుకుంటే, ఇట్లా రష్యాకి రావాలనుకుంటే, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఊరు పక్క వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, మీ చుట్టాల వాళ్ళు ఉన్నారనుకో, రష్యాలో కానీ ఏ దేశంలో కానీ, మీకు కొంచెం భయం ఉండదు, కేర్ఫుల్గా రావచ్చు. చూసుకోండి, అలా చూసుకోండి. అలా ఉంటే బెటర్. ఎందుకంటే మనం మనం విజా పెట్టేసి వచ్చేసాం అనుకో, కొంచెం ఇబ్బంది ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే చాలా స్కామ్లు బాగా నడుస్తున్నాయి రష్యాలో. అది ఒకటి చూసుకోండి. ఎందుకంటే మనలో రష్యాలో తెలిసిన వాళ్ళు ఉంటే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది, ధైర్యంగా రావచ్చు ఇక్కడికి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే బ్రో, రష్యా ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది, బాగానే ఉంది ప్రస్తుతానికైతే. మా వర్క్ ఎలా ఉంటుందనేది, మా కంపెనీ పేరు ఏంటన్నది నేను ఇంకొక వీడియో అయితే సపరేట్గా చెప్తాను. వీడియో అయితే బాగా ఎంత అవుతుంది.